వినాయకపురంలో ఉన్నాం మనం. ఇక్కడ దాదాపుగా 30 కుటుంబాలు, 30 ఇళ్లు. ఆ 30 ఇళ్లలో ఒక్కొక్కరు 7 మంది ఉంటున్నారు. దాదాపుగా 200 మంది ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు గవర్నమెంట్ పథకాలు ఏవైతే వస్తున్నాయో వాటికి అర్హులుగా కనపడినట్లేరు. ఒక 5-6 ఆధార్ కార్డులు మాత్రమే ఉన్నాయి. ఎవరికి బియ్యం వచ్చే పరిస్థితి లేదు, ఎవరికి పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళకి అమ్మఒడి ఉందా లేదా తెలీదు, ఆరోగ్యశ్రీ ఉందా లేదా తెలీదు. పూర్తిగా అమాయకంగా బతుకుతున్నారు. ఇది ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతాన్ని తలపిస్తుంది. రాజపాలెం నడిబొడ్డులో ఉన్న వినాయకపురం కాలనీ ఇది. నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఓట్లు వేయించుకోవడానికి వీళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డులు ఇచ్చారు గాని ఆధార్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ అసలే లేదు, అమ్మఒడి ఊసే లేదు. వీటి అన్నింటినీ మేము ఆధారాలు సేకరించి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇల్లు కలిగి ఉన్నారు, వీటిలన్నింటినీ వివరాలు సేకరించి త్వరలో ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని కలవనున్నాము. రాష్ట్రం ఉచిత పథకాలు ఎవరికి ఇస్తుంది, అర్హులైన వారికి ఇస్తుందా, ఉన్న వారికి ఇస్తుందా అని ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 200 మంది దాదాపుగా ఉన్న ఈ ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు 100-50 ఇచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ పథకాలు ఏదైతే అమలవుతున్నాయో అవన్నీ వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరిని చూస్తే దాదాపుగా అందరూ పెన్షన్కి అర్హులే, ఎవరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యం బాగలేకపోతే ఏం చేయాలో తెలీదు. రోజువారీ కూలీ చేసుకుని అదేదో వచ్చింది తిని లేని రోజు పస్తుండే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డులు మరియు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చేటట్టు కూడా చూడాలని నేను తెలియజేసుకుంటున్నాను. మన కోవూరు నియోజకవర్గం